మాట యథార్థమే. గత ఒక వారం రోజులుగా లోకేష్ గారి మీద సోషల్ మీడియాలో కానీ కొంతమంది టీడీపీ అభిమానుల నోటి నుంచి కానీ ఒక పెద్ద చర్చ లేవనెత్తారు. లోకేష్ గారు వెనకబడిపోతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ముందుకు పోతున్నారు. ఇలా పోతూ ఉంటుంటే భవిష్యత్తులో లోకేష్ గారి యొక్క రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది పెద్ద చర్చ లేవనెత్తి, మీకు లోకేష్ గారికి కూడా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి, ఇంకా అవకాశం ఉంటే అసలు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే మాట కూడా పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. దీని పట్ల ఏ తెలుగుదేశం పార్టీ స్పందించాల్సిన శ్రేణులు ఎవరు స్పందించడం వల్ల సైలెంట్గా గుమ్మనంగా ఉన్నారు. నేను నిన్న కూడా ఒక ముఖ్యమైన వ్యక్తితో మాట్లాడా, ఎందుకు ఈ చర్చ ముందుకు పెడుతున్నారు అని. చూడబోతుందంటే ఏదో లోకేష్ టీం ఒకటి, చంద్రబాబు నాయుడు గారి టీం ఒకటి అన్న ఒక విభజన కోణాన్ని కూడా తీస్తున్నారు వీళ్ళు. కానీ ఇది ఆరోగ్యకరమైన అంశం అయితే కాదు నాకు తెలిసి. ఎందుకంటే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు తనయుడు, ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత రాష్ట్రంలో ఉంది. ఆయన్ని కాదని ఏది జరగదనేది నాలాంటి వాళ్ళ భావన. ఇప్పుడు జరుగుతుందో కూడా అదే. మీరు చెప్తున్న నామినేటెడ్ పోస్టుల నియామకాలు కానీ, అది ఫేజ్ 1 కానీ, ఫేజ్ 2 కానీ, రేపో మాపో రాబోయే ఫేజ్ 3 కానీ లోకేష్ గారి కనుసరణలోనే జరుగుతుందనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక ప్రగాఢమైన విశ్వాసం. అంతే తప్ప లోకేష్ గారికి తెలియకుండా చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయరు. లోకేష్ గారికి తెలిసి జరగబట్టే ఈ ప్రక్రియ కూడా నత్తన రకం నడుస్తుంటుంది. నిజానికి ఏంటంటే 8 మాసాలైంది గవర్నమెంట్ వచ్చి. కష్టపడ్డ వాళ్ళని గుర్తించడానికి, కష్టపడ్డ వాళ్ళకి ఇష్టంగా పెట్టడానికి ఇంత కాలాతీతం అక్కర్లా. మీకు ఒకసారి చూసుకొని నామినేట్ పోస్టులు కూడా మొదటి లిస్టులోనేమో 29 మందికి ఇచ్చారు, రెండవ లిస్టులో 59కి ఇచ్చారు, వెరసి దాదాపు 90 మందికి ఇచ్చారు. ఈ 90 మంది నామినేటెడ్ లిస్టులో ఎవరున్నారయ్యా, ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఏరు కోరుకున్న వాళ్ళు, వాళ్ళకి ప్రేమ కలిగిన వాళ్ళు ఉన్నారు తప్ప నాడు వైసీపీ ప్రభుత్వం మీద కానీ, లేదంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ కలబడ్డ వాళ్ళు, నిలబడ్డ వాళ్ళు నాకు తెలిసి అయితే ఒక 5గురు ఉంటారు. అంతకుమించి ఎక్కడ లేదు. రాష్ట్ర ప్రజలకు తెలియని వాళ్ళందరూ కూడా ఈ పోస్టుల్లో ఉన్నారు. ఆఖరికి తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ వాళ్ళు కూడా లేరు, ఇష్టపడ్డ వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఎవరికి ఇష్టపడ్డ వాళ్ళు ఉన్నారు బాలకోటే గారు? తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇష్టపడ్డ వాళ్ళు, ప్రజల్లో కష్టపడ్డ వాళ్ళు కాదు, నాయకులు ఇష్టపడ్డ వాళ్ళు. అంటే ఈ తారతమ్యం పోవాలండి. నేను ఒక మాట, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను సార్, ఏదైనా అన్నం ఉడికిందా లేదని చెప్పడానికి మెతుకు పట్టుకుంటే సరిపోతుంది వాసుదేవ్ గారు. చెయ్యి కొండలో పెట్టి తిప్పనక్కర్లా. 8 ఏళ్ల మాసంలో ప్రభుత్వ పరిపాలన ఎలా ఉన్నదనేది ప్రజలకు అర్థమైపోయింది. ఆయా పార్టీలకు సంబంధించిన కార్యకర్తలకి, కింది స్థాయి కార్యకర్తలకు కూడా అర్థమైపోయింది. మనం ఒక ఆప్షన్ ఇస్తాం, ఒక ఆప్షను ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చేసి బాగుంది, బాగానే ఉంది, పర్వాలేదు అని ఒక 3 ఆప్షన్లు ఇస్తాం. 4వది కూడా ఉంటుందండి, పైవేవి కావని. నేనైతే ఈ కూటమి ప్రభుత్వం 8 నెలల మాసాన్ని పర్వాలేదు అనే 3 ఆప్షన్కి సెలెక్ట్ చేస్తా. ఓకే, రైట్. ఎందుకంటే ఇంతకు మించి ఏం కనిపించటంలా. అంటే మరి చెప్పాలా చెప్పకూడదంటే చెప్పాల్సిందే. మాలాంటి వాళ్ళకి ఇష్టం ఉండా ఇష్టం లేకపోయినా, వాళ్ళు అంగీకరించినా అంగీకరించకపోయినా తప్పుని తప్పని చెప్పడంలో ఎట్టి పరిస్థితుల్లో వెరవాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్పీ మురళీ నాయక్ని పిలిచి వేలు పెట్టి మరి చూపించి బెదిరించాడు. ఒకసారి చూద్దాం ఆయన ఏమన్నారో. బాలకోటే గారు ఒకసారి ఆయన ఏమన్నారు చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు చూద్దాం. పిసిఆర్ ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో. ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు,
ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు మసూన్ రావు అనే పోలీస్ ఆఫీసర్ని అన్నది, అలాగే మురళీ నాయక్ను కూడా మొన్న ఇదే తరహాలో ఆయన వ్యాఖ్యానించారు. ఒకసారి సప్తగిరి ప్రసాద్ గారు టీడీపీ అధికార ప్రతినిధి వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం వాసుదేవ్ గారు. ఒక మాట ఇక్కడ చెప్పాలి నేను. చెప్పండి వాసుదేవ్ గారు, మీరు ఒకసారి గమనించండి. ఒక ఎస్టీ కులానికి సంబంధించిన మురళీ నాయక్ ఒక డిఎస్పీని ఈ తరహాలో మాజీ ముఖ్యమంత్రిని కనుక బెదిరిస్తే అతనికి ఏమన్నా భవిష్యత్తు ఉంటుందండి? ఉంటుందా సార్? ఒక క్రింది కులానికి సంబంధించిన ఒక డిఎస్పీ అధికారి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అహంకారపూరితమైన ఒక ముఖ్యమంత్రి ఏముంటుంది సార్? భయపడటమేగా. ఎవరు డ్యూటీలు చేస్తారండి? ఈ రోజున నేను రాష్ట్రంలో చూస్తున్నాను, ఈ క్రింది కులానికి సంబంధించిన బెదిరింపు చేస్తే పెద్దగా స్పందించాల్సిన నాయకులు ఎవరు స్పందించలేదు. మీరంటూ స్పందించారు, మాలంటూ స్పందించారు. ఇప్పుడు నేను మీకు ఒక మాట కూడా చెప్తా. ఇప్పుడు వైసీపీ పరిపాలనలో శిరోమణం వరప్రసాద్కి పోలీస్ స్టేషన్లో శిరోమణం చేస్తే శిరోమణం వరప్రసాద్ డైరెక్ట్గా రాష్ట్రపతికి లేఖ రాసిండు. ఇప్పుడు నేను కూడా రాష్ట్రపతికి లేఖ రాసుకోవాలి. ఏమండి ఆ తరహాగా బెదిరిస్తున్నట్టు ఒక పోలీస్ ఆఫీసర్ని, మూడు సింహాలంటే ఏంటో ఆయన గుర్తు చేయాలండి జగన్మోహన్ రెడ్డి గారు. మూడు సింహాలతో ఎట్లా ఆటాడుకున్నాడో తెలియదండి. అంటే చాలా దుర్మార్గం అండి. మీరు మొన్న కూడా ఏంటంటే తిరుపతి ఎస్పీని నాయుడు గారిని బెదిరించాడు, మన సచివాలయం దగ్గర ఇంకో డిఎస్పీని బెదిరించాడు. నేను వచ్చేస్తానంటున్నాడు, కొట్టేస్తానంటున్నాడు, పొడిచేస్తానంటున్నాడు, చంపేస్తానంటున్నాడు, లోపల పెడతానంటున్నాడు. ఏంటి సార్ ఈ తరహా రాజకీయాలు? దీన్ని ఏమంటారండి? మరి కూటమి ప్రభుత్వం ఎందుకు మెదలకుండా ఉంటుందండి? ఇప్పుడు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉందండి. మీరు కూటమి ప్రభుత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు బాలకోటే గారు. వాళ్ళు ఏదైనా సరే అన్ని ఆధారాలు సేకరించి సమగ్రంగా అధ్యయనం చేసి ఒక 10 మందితో మాట్లాడి 20 మందితో మళ్ళీ ఇంకోసారి పునఃసమీక్షించి నిర్ణయం తీసుకుంటారు. 41 నోటీస్ కూడా పంపిస్తారు. మీరు ఆగాలి కాస్త. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి టీడీపీ మీరు ఆగాలి, మీరు ఆగండి, వాళ్ళు ఇస్తారు, ఇచ్చేదాకా ఆగండి. ఒకసారి టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. వారి దగ్గరికి వెళ్లే ముందు మహాసేన్ రాజేష్ ఏమన్నాడో ఒకసారి చూద్దాం. మహాసేన్ రాజేష్ గారు ఏం మాట్లాడారు చూద్దాం. అధ్యక్షుల్ని అలాగే పాలిట్ బ్యూరో సభ్యులను ఒకటే కోరుకుంటున్నాను, ఒకవేళ ఆయన సీఎం చేయడం అనేది పెద్ద ఆయన ఆలోచిస్తారు, దానికి ఇంకా సమయం పడుతుంది అంటే ఓకే, కనీసం ఆయన్ని ఇమీడియట్గా డిప్యూటీ సీఎంగా ప్రకటించండి సార్. డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేసి ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోనూ ఆయన ఫోటో కూడా పెట్టండి. రాష్ట్రంలో ప్రతి ఏరియాలో ఉన్న క్యాడర్కి ఆయన్ని పంపించి ఆయన ద్వారా భరోసా ఇప్పించండి. రైట్. సప్తగిరి ప్రసాద్ గారు చూశారు కదా, ఎప్పుడు ఫోటోలు పెడుతున్నారు, ఎప్పుడు డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేస్తున్నారు, పొలిట్ బ్యూరో ఎప్పుడు సమావేశం అవుతుంది. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం చెప్తూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా కానీ ముఖ్యమంత్రి గారి యొక్క డిస్క్రిషనే క్యాబినెట్. ఆయన ఎవరిని పెట్టుకోవాలి క్యాబినెట్లో, ఎవరిని తీసేయాలనేది పూర్తిగా ఆయన యొక్క విచక్షణాధికారం. చంద్రబాబు నాయుడు లాంటి 44 సంవత్సరాల సీనియర్ లీడర్కి వీళ్ళు పెట్టుకోండి, వాళ్ళు తీసేయండి, వాళ్ళ ఫోటో పెట్టండి అని చెప్పడం అనేది టూ మచ్ అయిపోతుంది. అఫ్ కోర్స్ మహాసేన రాజేష్ గారికి తన వాక్ స్వాతంత్రం, తన అభిప్రాయాన్ని, తన ఆలోచనలు చెప్పుకునేటువంటి అధికారం ఉంది. దాన్ని నేను కాదనిలేని, ఎవరు కాదనిలేదు. ఎస్, లోకేష్ బాబు గారిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయండి అని అడగటం తప్పులేదు. ఉన్న విషయం కూడా, ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవికి లోకేష్ బాబు గారు పూర్తిగా అర్హుడే. ఈజ్ టోటల్ ఎలిజిబుల్. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు 4000 కిలోమీటర్లు ఎండ అనకుండా, వాన అనకుండా, రాయి అనకుండా, రెప్పనకుండా పాదయాత్ర చేసి అనేకమైనటువంటి కేసులు ఎదుర్కొని, రాళ్ల దెబ్బలు పడినా, పూల వర్షాలు పడినా ధీటుగా ఎదుర్కొని ముందుకు సాగినటువంటి నాయకుడు ఆయన. ఒక విషయం చెప్తాను, లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం కావటం అనేది నన్ను అడిగితే ఆయన కొత్తగా వచ్చేది ఏముండదు. ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేటువంటి ఒక పదవి వల్ల, పేరు వల్ల ఆయనకంటూ కొత్తగా అడిషనల్గా వచ్చేటువంటి ఏముండదు. ఎందుకంటే పార్టీ కేడర్లో కానీ పబ్లిక్లో కానీ ఆయనకు ఒక బలమైన ముద్ర ఉంది. ఎందుకంటే నాకు తెలిసి ఈ ఇటీవల కాలంలో 4000 కిలోమీటర్లు నడిచినటువంటి నాయకుడు ఎవరు లేరు ఈ పరిస్థితుల్లో. మీరు విజువల్ చూస్తుంటారు ఒకసారి సప్తగిరి ప్రసాద్ గారు. ఆయన మహాసేన్ రాజేష్ గారు మాట్లాడిన దాంట్లో ఆయన మాట్లాడారని కాదు, విజువల్ చూడండి.
పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి సెక్యూరిటీ లోకేష్ గారిని అవతలికి నెట్టేస్తున్నారు అని చెప్పేసి బాధపడ్డారు, వేదన చెందారు, గద్గద స్వరంతో మాట్లాడారు. అది కూడా నోటీస్ చేయాలి కదా. అంటే ఆయనకున్న ప్రామినెన్స్ని, ఇంపార్టెన్స్ని సెక్యూరిటీ పీపుల్ గుర్తించట్లేదు. డిప్యూటీ సీఎం అయితే కానీ ఆ గుర్తింపు రాదనేది మహాసేన రాజేష్ గారి భావన అయి ఉండొచ్చు కదా. అదే ఆ లైన్లో మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, మహాసేన రాజేష్ యొక్క మాటల పైన ఐ డోంట్ వాంట్ రెస్పాండ్ ఇన్ సచ్ హ్యూజ్ వే. అంత పెద్ద ఎత్తున రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్, ఇంతకు ముందు మీరు ఒక విజువల్ ప్లే చేశారు కదా, లోకేష్ బాబు గారు సెక్యూరిటీ సిబ్బంది తోసేస్తున్నట్టు. అది ఏ కాంటాక్స్ట్ లో జరిగిందో మనకు తెలీదు. మనం ఏం చేస్తున్నాం, లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారి సిబ్బంది వెనక నొట్టేస్తా ఉంది, అది నొట్టేస్తుంది అని చెప్పేసి దాన్ని ఏదో కాన్కేవ్ లెన్స్ లో చూస్తున్నారు. దాన్ని మనం చూడలేదండి, రాజేష్ గారు చూసారండి. అది రాజేష్ గారైనా ఇంకొకరైనా ఒక కూటమిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల. కాబట్టి నేను విషయం మీ బట్టి సీనియర్ జర్నలిస్ట్ నేను చెప్పేంత కాదు. లోకేష్ బాబు గారికి కొత్తగా ఉప ముఖ్యమంత్రి అనే పదవి వల్ల వచ్చేది ఏమైనా ఉందా? ఏం 4 గన్మెన్లు పెరుగుతారా, 4 పిఏలు పెరుగుతారా? అశేషమైనటువంటి జనవాహిని ఆయనలో ఉంది, ఆయనతో కూడా ఉంది. కార్యకర్తల మంచి హోల్డ్ ఉన్నటువంటి నాయకుడు, పార్టీని అధికారంలోకి తేవటంలో కీలక పాత్ర వహించినటువంటి నాయకుడు ఆయన. మీకు తెలుసో లేదో, చిత్తూరులో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఇలాకాలో కూడా ధైర్యంగా పాదయాత్ర చేసుకొని వచ్చినటువంటి ఎన్ని ఇబ్బందులు రాళ్ళు పడ్డాయి ఆయన మీద. ముళ్ళ కంచెలేశారు, రాకూడదని అడ్డుకున్నారు, మైక్ పెరుక్కున్నారు. ఇన్ని అవాంతరాలు దాటుకుని వచ్చినటువంటి నాయకుడు, టోటల్ ఎలిజిబుల్ ఫర్ చీఫ్ మినిస్టర్ ఆర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అది వేరే విషయం. కొత్తగా వచ్చేది ఏముంటుంది ఆయనకి ఉప ముఖ్యమంత్రి పదవి వలన? పైగా చంద్రబాబు నాయుడు గారిగా ఇక్కడ డిస్క్రిప్షన్ అది కేబినెట్ అనేది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నాకైతే ఏమనిపిస్తుంది అంటే, ఇట్లా మాట్లాడడం, ఇట్లా వీడియోలు పెట్టడం అనేది పార్టీ లైన్స్ క్రాస్ చేయడం అవుతుంది. పార్టీ లైన్స్ ని ఎప్పుడు క్రాస్ చేయకూడదు. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఏం చేస్తుందండి మీ క్రమశిక్షణ సంఘం? అడగాలి కదా, వివరణ కోరాలి కదా. అలా నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకుంది? ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నింటినీ కూడా క్రమశిక్షణ సంఘం పడుపుడు. ఒక వ్యక్తికి మాట్లాడే స్వేచ్ఛ ఉంది, ప్రశ్నించే హక్కు ఉంది, ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు, తప్పేముంది? అది కూడా తప్పు కాదు. బట్ ఆన్ ఓపెన్ ప్లాట్ఫామ్స్ ఇటువంటి డిమాండ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే పార్టీ మీటింగ్ ఉంది, పార్టీ సమావేశాలు ఉంది, అక్కడ రైజ్ చేయొచ్చు. నీకు అక్కడ స్వేచ్ఛ ఉంది, ఎవరు కాదనరు. లోకేష్ బాబు గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి అని అడగడంలో తప్పు లేదు. అది ఎక్కడ వేరే ప్లాట్ఫామ్స్ ఉంది, అక్కడ అడగాలి. ఈ విధంగా మాట్లాడితే ఏందబ్బా ఇది? ఈ విధంగా ఆల్టర్నేటివ్ పోయి కానీ సెక్యూరిటీ, ఎవరో సెక్యూరిటీ, పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ ఏంది లోకేష్ బాబు గారికి విలువ ఇవ్వటము? ఆయన విలువ ఎక్కడో ఉంది, ఆకాశమంత ఎత్తులో ఉన్నాడు ఆయన. అది ఏ కాంటెక్స్ట్ లో జరిగిందో మనకేం తెలుసు? దాన్ని మనం వేరే రకంగా పిక్చరైజ్ చేర్చడం, దానికి ఆపాదించడం అంత కరెక్ట్ కాదు. కూటమి ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ పోతుంది. ఈ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చినటువంటి 8 నెలలకే ఇటువంటివన్నీ కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దాన్ని ప్రచారం చేస్తారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. కానీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పక్కన పెట్టండి, మీ మహాసేన రాజేషే ప్రస్తావన చేశాడు కదా తన వీడియోలో. ఇప్పుడు నేను చెప్పేది సెక్షన్ ఆఫ్ మీడియా ఎప్పుడు మీ మీద బుర్ర జల్లుతూనే ఉంటుంది, వాళ్ళని పట్టించుకోమాకండి. మహాసేన రాజేష్ మీ పార్టీ నాయకుడు అట్లా మాట్లాడటం ఏంటంటున్నా? ఇప్పుడు మహాసేన రాజేష్ అభిప్రాయం అతను చెప్పాడు, చెప్పుకునే అధికారం ఉంది. నాయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవ్వాలని నేను అడిగేది ఏంటంటే, మహాసేన రాజేష్ గారు కూడా లోకేష్ బాబు గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు గారి మైండ్ తడితే అడ్డుకునేవారు ఎవరు? ఎవరో అడ్డుపడుతున్నారని కదా, ఎవరో అడ్డుపడుతున్నారనే మాట ఆయన పరోక్షంగా ప్రస్తావన చేశాడు. తప్పదు, ఎవరు అడ్డుకునే వాళ్ళు లేరు. అటువంటి శక్తులు ఎవరు లేరు, కూటమిలో లేదు, పార్టీలో లేదు. పార్టీలో ఇంతకు ముందు ఉప ముఖ్యమంత్రి అంటే ఒక 5 మందిని ఇచ్చేశారు. 5 మంది పేర్లు ఇప్పుడు ఎవరైనా చెప్పమంటే కూడా చెప్పలేరు, అది గుర్తులేదు, చెప్పలేదు. వాళ్ళు అసలు పేరుకే ఉప ముఖ్యమంత్రులు కానీ ఏదో పాపం వాళ్ళు ఏ రోజు కూడా శాసనసభలో కానీ సెక్రటేరియట్ లో కానీ హవా చూపించింది లేదు, మాట్లాడింది లేదు, పెట్టింది లేదు. గత జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 మంది ఉప ముఖ్యమంత్రులు గ్రామ సచివాలయానికి ఎక్కువ, రాష్ట్ర సచివాలయానికి తక్కువ, ఆ విధంగా ఉన్నారు. ఇప్పుడు అలా కాదు కదా. ఉప ముఖ్యమంత్రి అంటే ప్రత్యేకమైనటువంటి ఎస్కార్టు, ప్రత్యేకమైనటువంటి
హోదా, ప్రత్యేకమైనటువంటి గౌరవం, ప్రత్యేకమైన సిబ్బంది, ఇన్ని రకాల వెసులుబాట్లు ఇస్తున్నాం. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అంటే ఈ గవర్నమెంట్ లో అంత ఆషామాషి కాదు. ముఖ్యమంత్రి తర్వాత అంత స్థాయి కలిగినటువంటి వ్యక్తి, అంత ప్రజాబలం కలిగినటువంటి వ్యక్తి, పబ్లిక్ లో ఇమేజ్ ఉన్న వ్యక్తి. అంతకు ముందు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పేర్లు కరెక్ట్ గా ఎవరన్నా చెప్పమన్నాడు సార్. ఇప్పుడు రేగిల్ లక్ష్మణరావు గారు చెప్తారండి. రేగిల్ లక్ష్మణరావు గారు చెప్తారు. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్దాం. రేగిల్ లక్ష్మణరావు గారు గట్ట 5 ఉప ముఖ్యమంత్రుల పేర్లు చెప్పేసేయండి సార్. గత ప్రభుత్వంలో పనిచేసి గత ప్రభుత్వంలో లక్ష్మణరావు గారు మ్యూట్లో ఉన్నారు. ప్రశ్న అడగగానే మ్యూట్లోకి వెళ్ళిపోయారు మీరు. వాసుదేవ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి డబుల్ ఎన్ టీవీ యాజమాన్య హృదయపూర్వక నమస్కారం అండి. అందరికీ కనుమ శుభాకాంక్షలు. వాసుదేవ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ 5 కూడా అంటే మా పార్టీలో ప్రతి ఒక్క కులాన్ని, ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని గౌరవిస్తూ వాళ్ళకి మరి డిప్యూటీ సీఎంగా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి డిప్యూటీ సీఎంకి ఏ పరిమితి హోదా ఉంటుందో ఆ పరిమితి వరకు డిప్యూటీ సీఎంలందరూ కూడా వాళ్ళ హోదాలో పనిచేయడం జరిగింది. సో వీళ్ళంటారు వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళు చేసిన ఇదేంటన్నది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి మీ యొక్క ఎన్డీఏ కూటమిలో ఒక కాపు వినండి సార్. లక్ష్మణరావు గారికి నేను అడిగేది మీ ద్వారా, లక్ష్మణరావు గారు 5 ఉప ముఖ్యమంత్రి పేర్లు ఆయన చెప్పమంటారా? చెప్తానండి. ఒకటి నారాయణ స్వామి గారు, ఆయన ఎస్ఎం మాల సామాజిక వర్గం చెందిన వ్యక్తి. తర్వాత మైనార్టీ సెల్ నుంచి మరి ఆయన పేరు పెద్దగా నాకు తెలియదు కానీ అబ్జర్వేషన్ లేదు. మరి ఎస్టీ నుంచి వచ్చి ఇక్కడ మన పుష్ప శ్రీవాణి గారు, అలాగే ఇంకా తర్వాత కాపు సామాజిక నుంచి మననే మన పార్టీకి రాజీనామా చేశారు ఆయన ఏలూరు నాని గారు, నాని గారు. అలాగే మిగతా 2 క్యాండిడేట్లు ఒక మైనార్టీ నుంచి ఇంకా వేరే దీని నుంచి తీసుకున్నారు. రాజీనామా చేశాడు కదండి, ఇంకొక ఆయన కూడా రాజీనామా చేశాడు కదా. అదే ఇంకొకరు కూడా రాజీనామా చేశారు. అంటే నేను అనేదండి ఇక్కడ వాసుదేవ్ గారు, ఇక్కడ ఒకరికి ఇచ్చాము మేము సామాజిక వర్గాల పరంగా మేము ఇచ్చాము, మీరేమో ఒక కాపు సామాజిక వర్గం చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారంటే దానికి అర్థం ఏంటంటే మీకు సామాజిక న్యాయం పట్ల లేదు, మీకు సోషల్ ఇంజనీరింగ్ పట్ల మీకు పట్టదు. మీరేమో పేరుకే మాకు అందరూ కావాలి, అన్ని సామాజిక వర్గాలు కావాలంటారు. పదవులు వచ్చేసరికి మాత్రం మనం వచ్చేసరికి మన ఇక్కడ పేర్ల ప్రస్థానం అంటే కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, ఈ 2 సామాజిక వర్గాలు బాగుంటే చాలు, ఇదే ఎన్డీఏ కూటమని మీరు విస్తరింపచేస్తూ ఉన్నారు, ప్రసారం చేశారు. ఆ రకంగానే మీరు పదవులు ఇచ్చుకున్నారు. సో అందుకనే ఇంకా ఈ రోజున మేమేమంటామంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సామాజిక న్యాయానికి మీరు చేసిన దానికి చాలా తేడా ఉంది. వాడు మాత్రం గుర్తుపెట్టుకోవాలి వాసుదేవ్ గారు. ఈ రోజున ఏదైతే మరి మహాసన రాజేష్ అనే వ్యక్తి ఆయన పార్టీ కార్యకర్త, సాధారణమైన కార్యకర్త కాదండి. ఆయన టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఆ రకంగా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అది అఫీషియల్ గా ఇచ్చారని మీరు అర్థం చేసుకోవాలి. సో ఆయన్ని ఎవరైనా వెనక నుండి చెప్పించారా, లేదు మహాసన రాజేష్ ఆయన సొంతంగా అన్నాడా అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఎక్కడ విషయం జరిగినా, ఎక్కడ ఏదైనా ఆయన వెళ్ళి ఎక్కువ స్పందిస్తూ ఉన్నారు. మొత్తం స్టేట్ ప్రజల అటెన్షన్ అంతా ఆయన వైపు తిప్పుకుంటున్నాడు. రేపొద్దున టీడీపీ పార్టీకి భవిష్యత్తు లోకేష్ కదా, మరి పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తే మరి రేపొద్దున ఏమైనా జరగకూడదు, ఏమైనా చంద్రబాబు నాయుడు గారు జరిగితే మా పార్టీ పరిస్థితి ఏంటి, మా పార్టీని ఎవరు కాపాడుతారు, ఎవరికి ముందుకు తీసుకెళ్తారు ఆలోచన విధానం వాళ్ళకు ఉండొచ్చు. మరి లోకేష్ గారికి ముందుగానే పట్టం కలిపితే మీకు పార్టీని లీడ్ చేస్తారు. ఇక్కడ చూస్తే పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్ళిపోతున్నారు, నారా లోకేష్ గారు వెనకెళ్ళిపోతారు అని వాళ్ళు బాగోవచ్చు. కానీ ఒకటి చెప్తామండి, ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినంత మాత్రం లేకపోతే ఇంకోటి ఇచ్చినంత మాత్రం మనకేదో అవుతుంది, మనం ప్రజల్లోకి వెళ్ళిపోతాం, మనం చెప్పింది ఉంటారని కాకుండా ప్రజలు మీ ఎన్డీఏ కూటమి అంతా కూడా పాలనపై దృష్టి పెట్టాలి. పాలనపై దృష్టి పెడితే ఆటోమేటిక్గా ప్రజల ఎవరు నాయకుడు, ఎవరైతే పార్టీ నడిపించగలరు, ఎవరికి అన్నది మీకు పట్టం కడతారు. సో మీరు మీ పరిపాలన అనేది గాలి వదిలేసి నారా లోకేష్ గారిని సీఎం చేయండి, నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయండి, పవన్ కళ్యాణ్ గారికి ఆ డిప్యూటీ సీఎం పదవిని తీసేయండి. పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడికే పడితే అక్కడ మరి ఎన్డీఏ కూటమి మీద
అలా ఒక లక్ష్మణరావు గారు, వెళ్తూ ఉన్నారు. లక్ష్మణరావు గారు, నాదో ప్రశ్న. జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా లక్ష్మణరావు గారు, పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక్క నిమిషం మీరే మాట్లాడండి. మీరే మాట్లాడండి. కూటమిని కాపాడుకోవచ్చిన ఆలోచనలో లేదా పవన్ కళ్యాణ్ గారిని లక్ష్మణరావు గారు, ఎన్డీఏ లక్ష్మణరావు కూటమి గారు, నుంచి నాదొక ప్రశ్న మీరే టీడీపీ, మాట్లాడండి. జనసేన వినండి రెండు ముందర. విడిపోవడానికి అంతరంగా ప్రశ్న వినండి. కారణాలు ఉండొచ్చాను వాసుదేవ్ గారు. ప్రశ్న వినండి, నాదో ప్రశ్న మీరే మాట్లాడండి. కానీ 2 లక్షల కోట్ల పెట్టుబడుల దిశగా ఒక అద్భుతమైన వేడుక జరిగిన తర్వాత కూడా పరిపాలన ఏం జరగట్లేదు, ఎలా అనగలుగుతున్నారండి మీరు ఇది? వాసుదేవ్ గారు, మా హయాంలో 13 లక్షల పెట్టుబడులు వచ్చి 13 లక్షల పెట్టుబడులు గ్లోబల్ వైజాగ్లో గ్లోబల్ సమ్మిట్ ద్వారా 13 లక్షల పెట్టుబడులు 13 లక్షల ఎంఏఓ జరిగినాయి. మెటీరియలైజ్ ఎన్ని మెటీరియలైజ్ అయినాయి? ఎన్ని మెటీరియలైజ్? సార్, ఈ 2 లక్షల కోట్ల గురించి చెప్పలు తెలుసుకుంటే మా హయాంలో 13 లక్షల కోట్ల పైన కదా మేము పెట్టుబడులు తీసుకొచ్చాం రాష్ట్రానికి. ఈ రోజున మేము తీసుకొచ్చినటువంటి బీపీసీఎల్ అవనండి, మేము తీసుకొచ్చినటువంటి ఇన్ఫోసిస్ అవనండి, టీసీఎస్ అవనండి, మేము తీసుకొచ్చినటువంటి కంపెనీలను కూడా ఈ రోజు మీ వీళ్ళు తెచ్చారని చెప్పుకున్నారు కదా. ఈ పెట్టుబడులను మీరు తెచ్చామని వీళ్ళు చెప్పుకున్నారు. దానికి ఆద్యం పోసింది, దానికి నాంతే, దానికి పునాది వేసింది, దాంతో చర్చలు జరిపి సప్లై చేసింది జగన్మోహన్ రెడ్డి గారు మా హయాంలో. ఈ రోజున బిడ్డడు పుట్టగానే ఆ బిడ్డడికి పేరు మీరు పెట్టి ఆ బిడ్డడు మీ వాడైపోతారా? పిల్లోడు ఒకరు పుట్టారు, పేరు మీరు పెడితే ఆ బిడ్డడు మీ పేరు మీ వాడు అయిపోతారా? అందుకే మీరు అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఎవరైనా ఏదైనా సాధిస్తే ఆయన నేనే చేస్తున్నానంటే ఆయన క్రెడిట్ చేసుకోవడం, ఆయన అకౌంట్ లో వేసుకోవడం ఆయనకున్నటువంటి ఆనవాయితీ. దాన్ని మనం ఏం చేద్దాం? ఒకటే చెప్తున్నాం వాసుదేవ్ గారు, ఇక్కడ ఎక్కడ కూడా వీళ్ళు పెట్టుబడులు కానీ వీళ్ళు తీసుకొచ్చినట్టు 2 లక్షల కోట్లు పెట్టి ఆంధ్రప్రదేశ్ మరో సింగపూర్ అయిపోదు, మరో మలేషియా అయిపోదు, లేకపోతే వీళ్ళు చెప్పినట్టు 20 లక్షల ఉద్యోగులు ఎక్కడ వచ్చేవు, లేదంటే ఇవన్నీ కూడా తారతమ్యంగా తీసుకెళ్ళిపోవడం. ఇక నిరుద్యోగులకు 3,000 ఇస్తామన్నారు, ఆ 3,000 పక్కన మీరు అన్నదాంతో నేను ఏకీభవిస్తాను. అదో ప్రశ్న. ఇవన్నీ చేస్తే ఏమి సింగపూర్ మలేషియా కాదన్నారు, బటన్ నొక్కితే అవుతుందా? ఖచ్చితంగా ఈ రోజున మేము బటన్ నొక్కాం కాబట్టి ప్రజల్లో స్పందన వచ్చింది. ఈ రోజు చూడండి, పండుగ చాలా చప్పగా సాగుతూ ఉంది. పండుగ సంక్రాంతి పండుగ రాగానే పల్లెటూరులో, విలేజ్ గ్రామాల్లో అందరూ కూడా ఒక చందలుగా 3 రోజులు ఆ ఆడపిల్లల్ని, కొత్త అల్లుల్ని ఇంటికి పిలిచి వాళ్ళకి మర్యాదలు చేయాలి. అయితే సామాన్య ప్రజలు కూడా చేతులు డబ్బులాక అల్లాడుతూ ఉన్నారు. షాపింగ్ లేవు, ఏమీ లేవు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి ఆడపిల్లకి 18,500, ప్రతి ఆడపిల్లకి 15,000, ప్రతి వాళ్ళకి ఇదిగా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడుతూ ఉండే. ప్రతి పండగ అకౌంట్ లో డబ్బులు పడి వాళ్ళ పండుగ ఎంత చక్కగా చేసుకుంటారు. ఏమండి, సంక్రాంతి కానుకలు వెళ్ళిపోయండి, క్రిస్మస్ కానుకలు వెళ్ళిపోయండి. మేము వస్తే సంక్రాంతి కానుకలు ఇస్తాం, మేము వస్తే క్రిస్మస్ కానుకలు ఇస్తామన్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళిపోయి సార్? ఎందుకు సంక్రాంతి కానుకలు? సరే కానీ సరే, ఇంకో ప్రశ్న మీకు. ఇప్పుడు మీరు ఇందాక డిబేట్ స్టార్ట్ అయ్యడానికి ఇంకా జాయిన్ కాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మన పులివెందుల్లో ఒక్క నిమిషం సత్యగిరి ప్రసాద్ గారు వస్తా సత్యగిరి ప్రసాద్ గారు ఒక్క నిమిషం, ఆయనకు ప్రశ్న ఉంది. సంక్రాంతి కానుకలు, క్రిస్మస్ కానుకలు ఎవరు ఆపేశారు? అది ఆయనకు ప్రశ్న ఉంది, మాత్రం లెట్ హిమ్ కంప్లీట్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన పులివెందుల్లో మురళీ నాయక్ అనే డిఎస్పీని హెలికాప్టర్ దగ్గరికి పిలిపించుకొని బెదిరించారు. ఏం తమాషాగా ఉందా, నెక్స్ట్ నేనే వస్తున్నాను, ఈ సంగతి తేలుస్తా. అంతకుముందు మసూన్ రావు అనే పోలీస్ ఆఫీసర్ని కూడా ఇదే తరహా, ఇదే టోన్ అండ్ టెనర్. అప్పుడు మసూన్ రావు ఏమన్నారు ఒకసారి చూద్దాం. దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారులు ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో. ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు, ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. అదే టోన్ అంటున్నారండి. అదే మురళీ నాయక్ను కూడా ఇలాగే బెదిరించారు. మురళీ నాయక్ ఎల్లకాలం కూటమి ఉండదు, గుర్తుపెట్టుకో. ఏంటండి, యూనిఫామ్లో ఉన్న ఆఫీసర్స్ని బెదిరించాల్సిన అవసరం ఉంది? ఇంకో మీ నాయకుడు అంటుంటాడు కదా, ఒక 4.5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ మీరు వస్తారు కదా, కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండండి వచ్చేదాకా. ఎందుకు ఈ బెదిరింపులు? వాసుదేవ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక యాత్ర చేసినప్పుడు కందుకూరులో ఏం చేశారండి? అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ, ఎస్పీ గారితో ఏం మాట్లాడారు అది కూడా మీరు ప్లే చేయండి. ఏ తమాషాలు చేస్తూ ఉన్నారా? మీరు ఇదే అని ఆయన ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చాలా దారుణంగా మాట్లాడారు కదండి, బూతులు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? అయ్యా మీరు పోలీసు వ్యవస్థ మీ యొక్క పరిమితి ఏంటి, మీరు ఎంతవరకు చేయాలో అంతవరకు చేయండి. ఎవరో అధికారంలోకి వస్తే ఆ అధికారాన్ని మీరు అడ్డం పెట్టుకొని అధికార పార్టీకి మీరు సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. మీ 3 సింహాలు మీ పోలీసు ట్రస్ట్కున్న వాల్యూ తెలుసుకుని మీరు ప్రవర్తించండి. మీకు ఎక్కడో రైట్స్, మీరు ప్రజాస్వామ్యంలో ధర్నా చేయడం, ప్రొటెక్ట్ చేయడం మా హక్కు.
దాన్ని మీరు అట్టుకుంటామంటే ఎంతవరకు సభని జగన్మోహన్ రెడ్డి అడిగారు, తప్పే ఉంది. మీకన్నా మేము దుబాయించలేదే, మీకన్నా మేము అడగటం తప్పేం కాదండి, బెదిరించడం తప్పు. ఏంటంటే మీద మీదకి వచ్చి మాట్లాడలేదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన క్లిప్పింగ్ కూడా ఒకసారి ప్లే చేయండి. వాసుదేవన్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడారు, నారా లోకేష్ గారు ఏ విధంగా మాట్లాడారు, ఆ క్లిప్పింగ్ కూడా మీరు ప్లే చేస్తే బాగుంది కదా. వాళ్ళు పోలీసుల వ్యవస్థకి, పోలీసులకి, డిఎస్పీలకి, ఎస్పీలకి వాళ్ళు ఇచ్చిన గౌరవం ఏంటని ఈ రోజు తెలుస్తుంది కదా. మేము అడిగి చెప్తున్నాం వాసుదేవన్ గారు, వాళ్ళు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తే తప్పు లేదంటారు, అంతేనా సార్? అంతే. ఇప్పుడు మీరు చేసిందే కదా, మీ స్కూలే కదా, మీరు నేర్పించిన పాఠాలే కదా ప్రతిదీ కూడా. అంటే మీరు చేస్తేమో మంచిదే, ఎదుటి చేస్తేమో చెడ్డదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని ఫాలో అయ్యారంటారా? సార్ మేము జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఫాలో అవ్వరండి. ఈజ్ ఏ ట్రెండ్ సెట్టర్, ఈజ్ ఏ ట్రెండ్ క్రియేటర్. జగన్మోహన్ రెడ్డి గారు ట్రెండ్ క్రియేటర్. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఇంకా 2-3 అంశాలు మీతో మాట్లాడే ఉన్నాయి. ఒకసారి శివపార్వతి గారి దగ్గరికి వెళ్దాం. శివపార్వతి గారు కూడా జాయిన్ అయ్యారు, జనసేన కలుపుతుంది. నమస్కారం శివపార్వతి గారు. నిన్న నుంచి ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి మకర కనుమ శుభాకాంక్షలు, సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి. అలాగే 99 వీక్షలకు కూడా చెప్పండి. నిన్న 2-3 రోజుల క్రితం మహాసేన రాజేష్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు, మీరు చూసే ఉంటారు. అది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ లోకేష్ గారిని అట్లా నెట్టేశారట. మనసు కలత చెంది ఆయన మాట్లాడారు, గద్గత స్వరంతో మాట్లాడారు. అందువల్ల ఇమీడియట్గా ఆయన్ని సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ చేయాలి. అండ్ అలాగే ఆ వీడియో వచ్చినప్పటి నుంచి జనసేన అభిమానులు కూడా ట్రోల్స్ మొదలెట్టారు. అంటే ఒక రకమైన సంక్షోభానికి, అక్కర్లేని సంక్షోభానికి మహాసేన రాజేష్ తెరతీశాడనే భావన కూడా వినిపిస్తుంది అంతర్గతంగా టీడీపీలో కూడా. మీరేమంటారు? ఈ మహాసేన రాజేష్ అనే అతను ఇంతకు ముందు కూడా టీడీపీలో ఉంటూనే కూటమికి వ్యతిరేకంగా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి, జనసేనను ఓడించాలి అని పిలిపించారు. మరి అప్పుడు టీడీపీ వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు, ఎందుకున్నారో అర్థం కాలేదు. అట్లా వివాదాస్పదమైన వీడియోలు చేయడంలో ఆయన ముందుంటున్నారు, ఎందుకుంటున్నారు మరి? ఆయన ఎజెండా ఏందో అర్థం కాలే, ఆయన హిడెన్ ఎజెండాను. అంటే కూటమిని బలహీనపరచడమా, లేకపోతే ఆయనే వాంటెడ్ గా చేసినా కూడా వీళ్ళు అధిష్టానం దృష్టికి వెళ్ళకుండా పట్టించుకోకుండా ఉండటమా, ఏదో సంథింగ్ జరుగుతుంది అక్కడ. కాకపోతే ఆయన వాళ్ళ నాయకుడు డిప్యూటీ సీఎం అవ్వాలని కోరుకోవడం వాళ్ళకి ఉంటది కదా. ఇప్పుడు నారా లోకేష్ గారు ఒక ఎమ్మెల్యేగానే లేరు, మంత్రిగా కూడా ఉన్నారు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. టీడీపీలో అంతా చంద్రబాబు గారి కన్నా కూడా ఎక్కువ లోకేష్ గారే పార్టీని హ్యాండిల్ చేస్తున్నారని అందరికీ తెలిసిన సత్యమే. ఇంకా ప్రత్యేకంగా నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా పదవులు ఇచ్చి కూర్చోబెట్టే అంటే ఏదో చెయ్యాలి అని ఆయన స్థాయిని వీళ్ళే తగ్గిస్తున్నట్టున్నారు వీడియోలు చేసి. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి కన్నా లోకేష్ గారే టీడీపీని బాగా అన్ని విషయాల్లో, నిర్ణయాల్లో ఆయనే ఉంటారని మేమైతే విన్నాం. సో అలాంటిది ఇప్పుడు డిప్యూటీ సీఎం చేయాలి ఇలాంటి వ్యాఖ్యలు అంటే కూటమి ఆప్షన్స్ ఇచ్చారండి. అయితే సీఎం లేకపోతే డిప్యూటీ సీఎం. అప్పుడు కానీ ఈ సెక్యూరిటీ వాళ్ళకి సరైన సమాధానం దొరకదని ఆయన ఉద్దేశం ఏమో. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంటే అతను ఇలాగా చెయ్యి ఇలా అడ్డం, అంటే ఇప్పుడు సార్ వెనకున్న సెక్యూరిటీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇలా పట్టుకుంటారు ఎప్పుడు, అది సారే ఇలా చెయ్యి అతన్ని తీసేసి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారు. చూడండి, అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు, వీళ్ళు ఇంకా అదిగో వాళ్ళని బాగా విజువల్ కూడా కనిపిస్తుంది చూడండి. అంటే వాళ్ళకి ఎవరున్నారు ఏంటి అని పట్టించుకోరు కదా సెక్యూరిటీ వాళ్ళు. ముందు ఆ సెక్యూరిటీతో అంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఒక్కొక్కసారి ఇలాంటి బ్లండర్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి తెలియదు కదా ఏ స్థాయి వ్యక్తులు ఏంటి మనం చేయకూడదు, అట్లాంటివి చాలా విషయాల్లో జరిగినాయి. అప్పుడు చాలాసార్లు మా అధ్యక్షులు వారు కూడా వాళ్ళని క్లాసులు వేయడం కూడా జరిగింది. అట్లా జరిగిన చిన్న పొరపాటు అది. అయినా అప్పుడే వారించారు కదా పవన్ కళ్యాణ్ గారు, చేతిని ఇలా తీసేసి వెనక్కి జరుగుమని అరిసి ముందు ఆయన దగ్గరికి వెళ్ళారు కదా లోకేష్ గారి దగ్గరికి. సో ఇట్లాంటి విషయాల్లో పట్టించుకోవడం అంటే ఉంటదిలేండి, ఎవరైనా వాళ్ళ నాయకుల్ని ఏదో కావాలని చేశారని, ఇది కావాలని జరిగింది ఏం కాదు. అది వెంటనే అట్లా వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసే దానిలో భాగంగా జరిగిన ఒక తప్పిదం. అలాంటి జరగకుండా చూసుకోవడానికి మాక్సిమం సార్ ఎప్పుడు వాళ్ళకి చెప్తానే ఉంటారు, అవేర్నెస్ ఇస్తానే ఉంటారు, మీరు చూసుకోవాలి ఇట్లా అది ఇదని.
అంటే గుంపుగా జనాలు ఎగబడి ఆయన మీద దాడి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి ఏది జరిగినా మళ్ళీ వాళ్ళనే సెక్యూరిటీ వాళ్ళనే కదా ఇప్పుడు ఎవరన్నా కూడా ఇప్పుడు మేము అభిమానులం కూడా వాళ్ళ మీదే ఆగ్రహం వ్యక్తం చేస్తాం. అంటే ఏ తప్పు జరిగినా వాళ్ళ మీదే, ఒప్పు జరిగిన వాళ్ళ మీదే అన్నట్టు భారం మొత్తం వాళ్ళే మోయాలి, సెక్యూరిటీ మోయాలి. దానిలో కొంచెం ఒక్కొక్కసారి ఇట్లా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు. సో వాళ్ళకి తెలిసి చేస్తారా తెలియజేస్తారా అది ఇంకా భగవంతుడు తెలియాలి. కానీ కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు సెక్యూరిటీ వాళ్ళని కూడా చాలా సార్లు మందలించిన సందర్భాలు మేమే చూసాం. ప్రత్యేకంగా చాలా మంది మహిళల విషయంలో కూడా తోసేయటం ఇట్లా ఇంకొకటి అండి, థర్డ్ ఫేజ్ నామినేటెడ్ లిస్టు పండగ అయిపోగానే అనౌన్స్ చేస్తారు. పండగ అయిపోయింది, బహుశా ఇవాళ రేపట్లో అనౌన్స్ చేస్తారు. జనసేన హ్యాస్ బీన్ డిమాండింగ్ 40% ఆఫ్ ది నామినేటెడ్ పోస్ట్. ఇందాక మీరు అప్పటికి ఇంకా జాయిన్ కాలేదు, బాలకోటే గారు అన్నారు తెలుగుదేశంలో కష్టపడ్డ వాళ్ళు కాదు, నాయకులు ఇష్టపడ్డ వాళ్ళే ఉన్నారు మ్యాక్సిమం ఆ లిస్టులో. ప్రజలకు తెలిసిన వాళ్ళు మహా అయితే 5 ఉంటారేమో అని. సరే, మీ డిమాండ్ కూడా ఉంది, ఎందుకంటే 100% స్ట్రైక్ రేట్ తోటి మీరు ప్రభంజనం సృష్టించారు. మీరు ఈసారి మీ వాయిస్ని త్రూ యువర్ ప్లీనరీ పెంచాలనుకుంటున్నారు, కానీ మీ ప్లీనరీ లోపలే ఈ పదవుల పంపకాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆలస్యమైందనేది బాలకోటే గారి భావన. ఒకవేళ ఇఫ్ సచ్ ఈస్ ద కేస్, చాలా కీలకమైన పోస్టులు ఉన్నాయండి. ఆర్టీఐ కమిషనర్సు, ఇంకా బోల్డ్ అన్ని, ఒక దాదాపు 7-8 శాఖలు ఇంపార్టెంట్. వాటిలో మీసే బలంగా ఉండాలి. ఒక 40% మీరు డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి తెలుస్తోంది. దాని మీద ఇంకా స్టేల్మేట్ కంటిన్యూ అవుతుందిట. అంటే మాకు ఇంతకు ముందు కాన్ఫరెన్స్ కాల్లో వివరించిన విధానం అయితే 30 to 40% ప్రతి దానిలో జనసేనకి ఉంటుంది అని. బట్ అది ఆచరణలో మన 2 లిస్టుల్లో అది జరగలేదు. తర్వాత ఇది కాదు, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ వీటిలో కానీ మొత్తం 30% అనే చెప్పారు. 30 to 40% లోపు ఎలా వీలైతే అట్లాగా. అది దానిలో భాగంగానే ఇక్కడ నియోజకవర్గాలుగా కమిటీలు ఇప్పుడు ఏంటంటే టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న చోట జనసేనకి ఎలాంటి ప్రాధాన్యత లేకుండా, అంటే లోకల్లో నియోజకవర్గం స్థాయిలో ఎలాంటి పనులు జరగట్లేదని కార్యకర్తలు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఒక కాన్ఫరెన్స్ కాల్లో ఇంక అందరూ ఇన్ఛార్జీలు వాళ్ళు వీళ్ళు అన్ని నియోజకవర్గంలో ఏం జరిగింది అంటే యానిమేటర్స్ దగ్గర నుంచి మిగతా చిన్న చిన్న విషయాల్లో కూడా అసలు ఒక 10% కూడా 5% కూడా చేయని నియోజకవర్గాలు ఉన్నాయి. సో వీళ్ళందరూ ఇన్ఛార్జీలు అందరూ చాలా ఆగ్రహం వ్యక్తం చేయడం, అది అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడం, అందరినీ కాన్ఫరెన్స్ కాల్లో తీసుకొని వాళ్ళు వివరించి మనోహర్ గారు చైర్మన్ గారు, పొలిటికల్ కమిటీ చైర్మన్ గారు వివరించి చెప్పడం 30 to 40% మనకి ఉంది, మీరు వెళ్ళి ఎమ్మెల్యేని అడగండి, ఒక కమిటీని నియమిస్తాం మేము ప్రతి నియోజకవర్గానికి, ఈ కమిటీ బాధ్యత తీసుకుంటది ఈ పొజిషన్స్ విషయంలో కానీ ఏమైనా అవసరాల విషయంలో కానీ జనసేన నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఏమి ఉండదు, మీరు వెళ్ళి అడిగి కూడా నిర్లక్ష్యం చేస్తే మా దృష్టికి తీసుకురండి అని మేము ప్రతిదీ కోర్ కమిటీ ఒకటి ప్రతి నియోజకవర్గానికి వేస్తాము. ఇక మీద నుంచి స్థానిక ఇట్లా అంటే మీ కార్యకర్తలు మీ నాయకుల పట్ల వివక్ష నడుస్తుందనే విషయాన్ని నేరుగా మీ పార్టీ అధ్యక్షుల నోటీసులో పెట్టారండి కాన్ఫరెన్స్ కాల్లో? పెట్టారండి. కొన్ని నియోజకవర్గాల్లో దారుణంగా, అంటే జనసేన కొన్ని నియోజకవర్గాల్లో అసలు ప్రాధాన్యత లేని నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. ఆ ఇన్ఛార్జీలు మాత్రం మనోహర్ గారితో డిస్కస్ చేయడం జరిగింది, మా చైర్మన్ గారితో. అక్కడ నుంచి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, మేము పార్టీ ఆఫీస్ నుంచి ఒక కోర్ కమిటీని నియమిస్తాం ప్రతి నియోజకవర్గానికి, ఈ కమిటీ జనసేనకి అంటే ఆ నియోజకవర్గం తాలూకు విషయాల మీద అన్నిటి మీద ఈ కమిటీ పనిచేస్తుంది, ఇన్ఛార్జ్ వీళ్ళకి సపోర్ట్ గా ఉండండి, ఇక్కడ అలానే ఒక రిపోర్ట్ తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు కార్యకర్తల్లో అన్ని నియోజకవర్గాలు ఉన్నాయని చెప్పలేం కానీ కొన్ని నియోజకవర్గాలు మాత్రం చాలా. ఇంకోటండి, ఒక తాజా రిపోర్ట్ ఒకటి వచ్చిందండి. అంటే అసలు ఆ రోజు సంఘటన ఎలా జరిగింది తిరుమలకి సంబంధించి, జనసేన కార్యకర్తలు డిఎస్పీ రమణ కుమార్ మీద ఒత్తిడి తెచ్చి గేట్లు తెరిపించారు అనేది. ఇది వైసీపీ మీడియా రాయలేదు, అది ప్రజాశక్తి మార్క్సిస్ట్ పార్టీ వాళ్ళ మీడియాలో వచ్చింది. ఆయన వారించబోయినా సరే నెట్టుకుంటూ లోపలికి వచ్చారు అని. ఇది ఇంతవరకు మరి ఏ మీడియా బయటపెట్టల. ప్రజాశక్తిలో ఈ కథనం వచ్చింది. బాగా ఒత్తిడి తీసుకొచ్చి వాస్తవంగా బ్రీత్ అందక ఇబ్బంది పడుతున్న మహిళను బయటకు తీసుకురావడం కోసం అని చెప్పి ఆయన పాపం గేట్ తెరిచారు. జరిగింది అది.
బట్ సరే ఆయన సస్పెండ్ అయ్యారు, బాధ్యత రాహిత్యం ఉన్నారు, నిర్లక్ష్యం ఉన్నారు, వాట్ నాట్ ఉన్న ఆరోపణలన్నీ అభియోగాలన్నీ ఆయన మీద, ఆ గౌతమి రెడ్డి గారి మీద నెట్టేశారు. పై స్థాయిలో వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు. బట్ జరిగింది ఇది. మీ కార్యకర్తలు, మీ పార్టీ నుంచి మీ నాయకులు ఇంతవరకు తిరుపతి నియోజకవర్గం మా కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ఎంత క్రమశిక్షణతో ఉంటారనేది అసలు ఇలాంటి వార్తలు 100 రాసినా కూడా ఎవరు ప్రజలు కూడా నమ్మరండి. ఎందుకంటే ఎక్కడైనా సమస్య అంటే ముందు ఉంటారు వాళ్ళు. అలాంటిది ఒక సమస్య క్రియేట్ చేయడానికి వాళ్ళు ఉండరు, ముందు ఏదైనా హెల్ప్ చేయడానికే ఉంటారు తప్పితే ఇబ్బందులు గురి చేసే పరిస్థితులు కానీ అంత అనాలోచితమైన ప్రవర్తన. జగన్మోహన్ రెడ్డి గారు మీడియా రాస్తే మీరు అన్నది కరెక్టే, అది కొంచెం నిష్పాక్షికంగా ఉండే మీడియానే వాళ్ళు రాసింది. వాళ్ళు సోర్స్ ఎలా తీసుకొని రాశారో కానీ ఇది 100% రాంగ్ న్యూసేనండి. ఒకవేళ వాళ్ళు రాసినట్టు ఇన్వెస్టిగేషన్ లో అది ఉందని తెలిస్తే మాత్రం వాళ్ళకు భయంకరమైన శిక్ష మాత్రం పవన్ కళ్యాణ్ గారు వేస్తారు. రైట్. ఒకసారి సప్తగిరి ప్రసాద్ గారు, అందులో నో డౌట్ అబౌట్ ఇట్. సప్తగిరి ప్రసాద్ గారు, మీరు తిరుపతి స్థానికులు, మీకు ఐడియా ఉంటుంది అందరికన్నా కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరం అన్నా కూడా ఆ రోజు దుర్ఘటన జరిగిన సమయంలో ఎలాంటి ఒత్తిడి, అది కుట్రకోణం అంటారా? మీ నాయకులేమో కొందరు కుట్రకోణం అంటారు, కొందరు అది అక్కడ వైసీపీ వాళ్ళు ఆ పక్కన రామానాయుడు పార్క్ స్కూల్ వెనకాల ఉన్న పార్క్ నుంచి మాస్కులు వేసుకొని దూకి, మంకీ క్యాప్లు వేసుకొని వచ్చి దూకి చేశారు ఇదంతా అని. ఇంకోటి ఉగ్రకోణం, ఇంకో నాయకుడు వచ్చి ఉగ్రకోణం అండి. మీ అబ్జర్వేషన్ అండి, మీరు కూడా లోకలే కదా. అవునవును. ఇప్పుడు జరిగిన ఘటన దురదృష్టకరం. టోటలీ ఇట్ ఈస్ యాక్సిడెంటల్ గా జరిగింది. ఇకపోతే ఇంకో కుట్ర కోణం అనేది, ఇంకోటి అనేది జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతా ఉంది, దాంట్లో బయట వస్తుంది. కాకుంటే ఘటన జరిగిన తర్వాత వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలు, దీన్ని కూడా పొలిటికల్ కోసం వాడుకోవటము, జగన్మోహన్ రెడ్డి గారు రావటము, ఒక 1000-2000 మందితో పెద్ద ప్రదర్శనగా స్విమ్స్ హాస్పిటల్కి పోవటము, 200 మంది ఐసీయూలోకి దూరటము, అక్కడ పోయిన తర్వాత జై జగన్ జై జగన్ అని అరుచుకోవటము. ఆమె రోజా అయితే సీఎం 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 అంటాం. ఏమో నాకు అర్థం కాలేదు. సీఎం సీఎం అంటే ఏం ఉద్దేశం? సీఎం రావాలనా, లేకుంటే ఏని జగన్మోహన్ రెడ్డిని తీసుకుపోయి సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలనా? ఇంక ఎట్లో ఒకటో మాకు అర్థం కాకుండా ఉన్నాము. ఆయన జరిగిన ఘటన చాలా బాధాకరము, దురదృష్టకరము. ఎక్కడో సీఎం గారే చెప్పారు కదా, కోఆర్డినేషన్ లేదయ్యా మీలో, అధికారులు సమన్వయంతో పనిచేయలేదని డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకున్నారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. రిపోర్ట్స్ బయట వస్తే ఇంకా పెద్దోళ్ళు ఉన్నా కూడా ఇంకా యాక్షన్ తీసుకుంటారు. అంటే ఇప్పుడు పత్రికలు రాస్తున్నాయంటే వాళ్ళు కూడా క్వశ్చన్ మార్క్ ఐటమే రాసినారు, వాళ్ళు ఏమి కన్ఫామ్డ్గా రాయలేదు. ప్రజాశక్తిలో కూడా క్వశ్చన్ మార్క్ ఐటమే ఉంది. వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు రాసేసి దీనిపైన విచారణ చేయించమని చెప్పి ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. కాకుంటే నేనేం చెప్తానంటే, ఇటువంటి ప్రిడిక్టివ్ న్యూస్లు రాయటం, భక్తుల్ని గందరగోళంలో నెట్టేయడం అనేది కరెక్ట్ కాదు. ఘటన జరిగింది, ఒక యాక్సిడెంట్ జరిగిపోయింది. చెప్తున్నారు కదా పాపం. ఇప్పుడు భక్తులు ఆ రామానాయుడు పార్క్ లోకి క్యూ లైన్లు ఏర్పాటు చేయటము, అక్కడ ఒక మహిళకు శ్వాస ఆడకుండా పోవటము, ఏదో ఆమెను కాపాడాలను రెస్క్యూ చేయాలని డిఎస్పీ గారు ట్రై చేసి ఉంటాడు. ఒకసారికి గేట్ తీసిన తర్వాత మాబ్ సైకాలజీ తెలుసు కదా, ఒకసారి నాకు టికెట్లు కావాలి నాకు టికెట్లు కావాలని వచ్చి ఒకరి మీద ఒకరు పడిపోవటము, అన్ని కూడా యాదృచ్ఛికంగా యాక్సిడెంటల్ గా జరిగిపోయింది. చాలా బాధాకరము, దురదృష్టకరము. గవర్నమెంట్ కూడా అన్ని రకాల చర్యలు తీసుకొని బాధిత కుటుంబాలకు డబ్బులు ఇవ్వటం, 25 లక్షలు ఇవ్వడం, మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం, బ్రహ్మాండమైనటువంటి దర్శనం చేయించడం, అన్ని కూడా జరుగుతున్నాయి. వాళ్ళు చూడండి, అసలేం జరిగిందని క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు. అసలేం జరిగిందని ఎవరు చెప్పాలి? మేము చెప్పాలనా? జ్యుడిషియల్ ఎంక్వైరీ చెప్తుంది. లేదంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ రానివ్వండి. ఈ లోపలనే ఆయన తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు అయితే అర్జెంటుగా చర్చకు రండి, దీనిపైన నా స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు రావాలి, ముఖ్యమంత్రి రావాలి, ఈవో రావాలంటే మేము ఈ రెస్క్యూ మేజర్స్ వదిలిపెట్టేసి నీతో వచ్చి చర్చకు కూర్చుంటామా? కరుణాకర్ రెడ్డి గారు, మాకు మీతో చర్చలో కూర్చోవడం ముఖ్యం కాదు. ముందు ఎవరైతే భక్తులు ఇబ్బంది పడ్డారో వాళ్ళకి రెస్క్యూ మెజర్స్ తీసుకోవడం అనేది ముఖ్యం. దీన్ని కూడా పొలిటికల్ గా వాడుకోవటము ఏందో నాకు అర్థమే కాదు. వీళ్ళ సైకాలజీలు ఎప్పుడు మారుతారు, ఎప్పుడు తీరుబాటు వస్తుంది. ప్రసాద్ గారు, మీ ఉద్దేశంలో టాప్ అడ్మినిస్ట్రేషన్ రెస్పాన్సిబిలిటీ ఏం లేదంటారా? జస్ట్ ఒక జేఈఓ, కొండ కింద జేఈఓని సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకున్నారు, అలాగే డిఎస్పీని సస్పెండ్ చేశారు. నేనేమంటానంటే టెంటేటివ్ గా వీళ్ళపైన డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవడం జరిగింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళపైన తప్పు జరిగి ఉంటే వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటారు.
మాకేం వాళ్ళేం పెద్ద ఉయ్యాల్లో పెట్టి ఊపాల్సిన అవసరం మాకేం అంత లేదు. ఇమీడియట్ గా హూ ఇస్ ది ఆఫీసర్ రెస్పాన్సిబుల్ దేర్, అక్కడ ఎస్పీ గోశాల డైరెక్టర్ ఆయన సస్పెండ్ చేశారు, రమణ కుమార్ని డిఎస్పీ గారిని సస్పెండ్ చేశారు, జేఈఓ గారిని బదిలీ చేశారు, ఎస్పీ గారిని బదిలీ చేశారు, ఐపీఎస్ స్థాయి అధికారిని. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసున్నారు, రిపోర్ట్ రానివ్వండి, ఒక వారం 10 రోజులు వస్తుంది. తప్పు ఎవరు చేసినా దాంట్లో వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు తెలుసు కదా, సాయంత్రానికి అంతా సస్పెండ్ చేయడం జరిగింది, గట్టిగా రెస్పాండ్ అయినారు. ఇంకేం చేయాలో చెప్పమని చెప్పండి ప్రతిపక్షాలు కూడా. అలా కాదండి, ఇప్పుడు గత ప్రభుత్వం వాళ్ళు స్పిరిచువాలిటీని మార్కెటింగ్ చేసుకోవడానికి ఏకాదశిని 10 రోజులు జరిపారు. మీరెందుకు కంటిన్యూ చేయాలి ఆ ట్రెడిషన్? ఇప్పుడు అర్థం లేని ట్రెడిషన్. మీరు స్థానికులు, మీకన్నా మాకు ఎక్కువ తెలిసే అవకాశం లేదు, మీరెందుకు కంటిన్యూ చేశారు? చంద్రబాబు నాయుడు గారు దానిపైన చాలా క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. వైకుంఠ ఏకాదశి అంటే ఆ ఒక్క రోజే ప్రత్యేకత ఉంటుంది. క్రిస్మస్ పండుగ డిసెంబర్ 25వ తేదీ ఒక రోజే జరుగుతుంది. దాన్ని మేము 10 రోజులు డైలీ పొడిగిస్తామంటే ఒప్పుకుంటారా? అప్పుడున్నటువంటి వైవై సుబ్బారెడ్డి గారు ఆ టికెట్లు అమ్ముకోవడానికి అక్కడెక్కడ కేరళలో ఉన్నట్టు వైష్ణవ దేవాలయంలో వైకుంఠ ద్వారాలు 10 రోజులు తెరుస్తారు. శ్రీరంగం అండి, తమిళనాడు శ్రీరంగంలో 10 రోజులు చేస్తారు. శ్రీరంగంలో 10 రోజులు తెరుస్తారు, మనం కూడా తరద్దాం అనేటువంటి గొప్ప ఆలోచన వచ్చింది ఆయనకి. ఎందుకంటే ఆయన సూపర్ స్వామి కదా. నేను అడిగేది ఏంటంటే, అక్కడ క్షేత్ర మహిమ వేరు, ఇక్కడ క్షేత్ర మహిమ వేరు, అక్కడ ఆగమ శాస్త్రం వేరు, ఇక్కడ ఆగమ శాస్త్రం వేరు. ఆ రోజు ఆయన చెప్పేవాళ్ళు లేరు. ఆయన సార్ ఇక్కడ ఆగమ శాస్త్రాలు సరే ఆయన సంగతి వదిలేండి, ఆయన వెళ్ళిపోయారు కదా, మీరు వచ్చిన తర్వాత మీరు ఆపాలి కదా ఈ ట్రెడిషన్. ఇప్పుడు దానిపైన రివ్యూ చేసుకునేసి ఆల్ ఆఫ్ ద షడన్ చేయలేము దాన్ని. ఇప్పటికిప్పుడు మనం తీయాలంటే తీసేయవచ్చు, ప్రభుత్వం చేతుల పని అది. కాకుండా ఆల్రెడీ అనౌన్స్ చేసేసినారు, టికెట్లు కూడా ఇస్తామని చెప్పేసిన తర్వాత. నేననేది ఇప్పటి మాట కాదండి, మీరు టీటీడీ బోర్డు కాన్స్టిట్యూట్ చేయగానే ఇమీడియట్ గా మీరు నిర్ణయం తీసుకోవాలి. మీరు 15 రోజులు ఊదరగొట్టేశారు. చైర్మన్, ఈఓ, జేఈఓ ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టేయడం, మీడియాకి రిలీజ్ ఇచ్చేయడం, అక్కడే నేను చెప్పేది అక్కడే మీరు కట్టేలు చేయాల్సింది పోయి ఇక్కడ దాకా తీసుకొచ్చారు కదా. ఇప్పుడు చెప్పారు, దాన్నే ముఖ్యమంత్రి గారు క్వశ్చన్ చేశారు. ముఖ్యమంత్రి గారు దాన్నే క్వశ్చన్, వీళ్ళ కోఆర్డినేషన్ లేదు అని చెప్పారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం నాకేమనిపిస్తుంది, నెక్స్ట్ వైకుంఠ ఏకాదశికి అంతా 10 రోజులు టికెట్లు ఇచ్చేది, 10 రోజులు తలుపులు తెరిచిపెట్టేది, వైకుంఠ ద్వారాలు తెరిచిపెట్టేది ఉండకపోవచ్చని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఆ ఒక్క రోజే దానికి ప్రాధాన్యత. వైకుంఠ ఏకాదశి ఆ ఒక్క రోజే ద్వారాలు తెరవాల, అదే ఆగమ శాస్త్రం చెప్తాను. నేను ఇష్టం వచ్చిన తెరిచి పెడతారని చెప్తే ఒకసారి బాల్కోటే గారు మాట్లాడతారు. బాల్కోటే గారు, సో జనసేన నుంచి చాలా క్లియర్ అబ్జర్వేషన్ శివపార్వతి గారు చాలా క్లారిటీతో చెప్పారు. వాళ్ళు కాన్ కాల్లో కూడా వాళ్ళు కొన్ని నియోజకవర్గాలు, నాట్ ఆల్, ఆవిడ చాలా క్లారిటీతోనే చెప్పారు, కొన్ని నియోజకవర్గాలు ఈ రకమైన వివక్ష ఎదుర్కొంటున్నారు. స్టిల్ అది అంటే మీ అబ్జర్వేషన్లో కూడా ఉందా? వాసు గారు, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఒక్కటే అధికారంలో లేదు. జనసేన ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది. ఇది 3 పార్టీల ప్రభుత్వం. ఇది 3 పార్టీల ప్రభుత్వంలో 4 గోడల మధ్య 1,00,000 ఒప్పందాలు జరిగినాయి. అందులో డిప్యూటీ సీఎం అనేది కూడా ఒక ఒప్పందం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నంతకాలం మరో డిప్యూటీ సీఎం రాలేడు. ఎవడో నానాజాతి సమితి వాడు కామెంట్ చేస్తే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏ పార్టీలో వాడు కామెంట్ చేస్తే కూడా దాన్ని ఖండించుకోవాలి. లోకేష్ గారికి సంబంధించిన రాజకీయ తరుగుదల ఏమీ ఉండదు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయనే ఆది అంతం. పార్టీలో పనిచేయాలి, ప్రజల్లో పనిచేయాలంటే దానికి డిప్యూటీ సీఎం పదవే అక్కర్లా. పార్టీ శ్రేణులే ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పటికీ పార్టీలో ఆయన ముద్ర ఉంది. నామినేటెడ్ పోస్టుల్లో కానీ మంత్రివర్గ పోస్టుల్లో కానీ ఆయనకున్న ప్రాధాన్యత ఎక్కడ తగ్గట్లా. దీన్ని ఎందుకు రెచ్చగొడుతున్నారో, ఎందుకు తెస్తున్నారో ఆ పార్టీ వాళ్ళు సమీక్షించుకోవాలి. ఎందుకంటే కొన్ని మొరుగులు జరిగితే అది పార్టీకి చాలా నష్టం అవుతుంది, పరిపాలనకే నష్టం అవుతుంది. దీన్ని సన్స్ట్రోక్ అంటారు తప్ప చంద్రబాబు నాయుడు గారికే ఇబ్బంది ఇలాంటి మాటలు. ఇప్పుడు లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి, ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయి. ఎవరు కాదన్నారు? ఎందుకు ఆయన తగ్గించడం? చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనని, ఆయన ఇమేజ్ని ఇదన్నీ చూసుకోవాలి. మరి ఆ పార్టీ ఏం చేస్తుందంటే ఏదో మాట్లాడుతూ ఉండాలి అందరికి. ఎందుకని మరి
అలా వదిలేస్తూ ఉంటుంటుంది. ఇందాక మేడం గారు అన్నట్టుగా జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికలప్పుడే తిట్టారు. పొత్తులో ఉంటారు, ఆ పార్టీలో ఉంటానంటారు, ఆ పార్టీలో తిడతా ఉంటుంటారు. మరి ఎందుకు దాన్ని క్షమిస్తున్నారు? ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది కదా. అందుకని మరి కావాలని ప్రేరేపిస్తున్నారా లేదా కొంతమందిని పెట్టుకొని ఈ మోత కార్యక్రమాలు ఏంటంటే, ఒక పక్క పరిపాలన కావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, డిప్యూటీ సీఎం చెప్పినా ఇంకా పాలన గాడిలో పెట్టాలా. ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రి గారు మీరు అన్నట్టుగానే బెదిరిస్తున్నాడు పులివెందులో వచ్చి. ఇప్పుడు లక్ష్మణ ఏమన్నాడు, వాడు ఎస్సీని అయితేనే బెదిరిస్తామండి. చంద్రబాబు నాయుడు గారు కూడా బెదిరించాడు కదా. మరి వాళ్ళు ఏదో పని చేసినప్పుడు మేము ఏదో పని చేయమా ఏంటని పోటీలు పడుతున్నారు ఏదో పనుల్లో కూడా. అంతే తప్ప మరి ఒక ఎస్టీ కులం అలా బెదిరిస్తే అలా బాధ్యత గల ఒక ముఖ్యమంత్రి, వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉంది 89, దాని మీద ఒక నోటీస్ ఇవ్వచ్చు. ఇచ్చారు కదండి చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజున మహిళా కమిషనరు. సునీల్ కుమార్ గారి మీద చేసినప్పుడు మీరు ఎందుకు అడగలేదండి? ఎవడంటే సునీల్ కుమార్ ఒక ఎస్సీ, ఒక మహిళా సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి మీద వాళ్ళు చేసిన తర్వాత మీరు ఎందుకు ప్రశ్నించలేదన్నా? పివి సునీల్ కుమార్ గారు ఎస్సీ కదా, ఆయన బెదిరించినప్పుడు ఆయన పక్కన పెట్టినప్పుడు ఎటువంటి బాధ్యత ఇవ్వకుండా పక్కన పెడితే ఎందుకు మీరు ప్రశ్నించట్లా? ఎందుకు అడగట్లా? ఏమన్నారు సునీల్ కుమార్ ని? ఎవరేమన్నారు చెప్పండి, ఒక మాట చెప్పండి. చెప్పండి ఏమన్నారు? ఏ కారణం చేత పివి సునీల్ కుమార్ గారిని పక్కన పెట్టారు? ఏ కారణం చేత పక్కన పెట్టారు మీరు? ఆయనకి పదవి ఇవ్వకుండా ఏ కారణం చేత పక్కన పెట్టారు? వాసుదేవ్ గారు, పివి సునీల్ కుమార్ కేసులో ముద్దాయి, రఘురామ్ కేసులో ముద్దాయి. నువ్వు తెలుసుకో, ఏ పదవి ఇస్తారు? నిరూపణం అయిందండి. రఘురామ కృష్ణరాజు కేసులో ఎప్పుడో సుప్రీంకోర్టు కొట్టిస్తుందండి. సుప్రీంకోర్టు కొట్టిస్తున్న కేసులో ఆయన మొత్తం నిరూపించారా మీరు? వాసుదేవ్ గారు ఉండవయ్యా, నువ్వు పేడ పంచాయతీ పెట్టమాకు. ఈ రోజు రఘురామ కృష్ణరాజు గారు పెట్టిన ఫిర్యాదు ముద్దాయి కాదా వాసుదేవ్ గారు? సునీల్ కుమార్ ఆయన మీద ఆరోపణలు వస్తాయి కదా పక్కన పెట్టింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి ఒక మురళీ నాయక్ అనే వాడిని బెదిరించాడు, ఒక ఎస్టీ కులాన్ని. నువ్వు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయ్యి కనీసం సానుభూతి కూడా వ్యక్తం చేయకపోతేటండి. వాళ్ళు బెదిరించారు, నేను బెదిరిస్తానంటే అయినా ఇది కాదు వాసుదేవ్ గారు మా ఇద్దరి మధ్య పంచాయతీ. నేను చెప్తున్నానండి, ఇది కూటమి ప్రభుత్వం, 3 పార్టీల ప్రభుత్వం. నేను చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ కూడా మాట్లాడే వాళ్ళతో మాట్లాడించుకోవాలి తప్ప దాన్ని ఖండించుకోవాలి. ఈ విధంగా పరిపాలనకు ఇబ్బంది అవుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనగా మచ్చ అవుతుందండి. ఆయన ఉండగా ఇంకా ఏంటి సార్ పార్టీకి? ఇంకా ఆయన ఉండగా తెలుగుదేశం పార్టీకి ఏంటండి? మొన్న తెలుగుదేశం పార్టీ అధికారంలో రావటానికి కానీ, కూటాన్ని సమన్వయపరచడానికి కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క దీక్షా దక్షతలే కదా కారణం. మాలాంటి వాళ్ళందరం ఎందుకు పనిచేశాం సార్? ఇప్పుడు సమస్త కులాలు అందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వస్తే కాస్త రాష్ట్రం బాగుపడుతుంది, కుదురుపడుతుంది అని అనుకున్నాం. కాబట్టి వీటిని ఖండించుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఇది కూటమి ప్రభుత్వాన్ని గుర్తించుకోవాలి, 3 పార్టీల ప్రభుత్వం. ఇంకో మాట కూడా చెప్తున్నాను వాసుదేవ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ తిరుపతి సంఘటనలో ఆయనే క్షమాపణ చెప్పేశాడు. మేము తప్పు చేశాం, ఫుల్ స్టాప్ పెట్టాడు ఆయన.